ఇక్కడ నేను మీకు చెప్పగోరినటువంటి ఒక విషయం ఉంది ప్రియులారా. ఆ సంగతిని మీ దృష్టిలోకి తీసుకొని రావడానికి ఈ మాట చదివించాను. దేవుడు నీకు తోడై ఉన్నాడో లేదో అనే విషయం ఒకటి నువ్వు చూసుకోవాలి, నేను చూసుకోవాలి. దేవుడు నీకు తోడై ఉన్నాడు, దేవుని చిత్తం నువ్వు నెరవేరుస్తున్నావు, దేవుని కనుసైగలో నువ్వు నడుస్తున్నావు, దేవుని ఆలోచనలు తీసుకొని నువ్వు ప్రవర్తిస్తున్నావు అనేది మేజర్గా నువ్వు నేను మనం చూసుకోవాల్సిన విషయం. ఆ తరువాత జనాలు రకరకాలు వాళ్ళు నీ విషయంలో రకరకాలుగా స్పందిస్తారు. కొంతమంది మంచిగా స్పందిస్తారు, కొంతమంది వ్యతిరేకంగా స్పందిస్తారు. దేవుడు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, నువ్వు ఎల్లప్పుడూ కూడా నంబర్ 1 నేనేమనుకొనుచున్నానో అనే విషయం మీద దృష్టి పెట్టుకొని ఉండు. నేనేమనుకొనుచున్నాను అనే దాని మీద నంబర్ 1లో నీ దృష్టి ఉండాలి. జనులేమనుకొనుచున్నారు అనేది రెండో విషయం. జనులు ఏమనుకుంటున్నారు, జనులు ఏమంటున్నారు, ఏమనుకుంటున్నారు, ఏమంటున్నారు అనేది రెండో విషయం. ముందు నేనేమనుకుంటున్నానో నేనేమంటున్నాను అనేది నువ్వు నంబర్ 1లో దృష్టిలో పెట్టుకోవాల్సిన సంగతి అని దేవుడు మనకి స్పష్టపరుస్తున్నాడు. మనం క్రమంగా నడుస్తున్నప్పటికీ కొంతమంది మనల్ని అభ్యంతరకరంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు, మన విషయంలో దుష్టచారాలు చేసేవాళ్ళు ఉన్నారు, మనల్ని ద్వేషించే వాళ్ళు ఉన్నారు, మన గురించి నెగిటివ్గా ప్రచారం చేసేవాళ్ళు ఉన్నారు, ఉంటారు. మన అభివృద్ధిని బట్టి, దేవుడు మనకు తోడై ఉండి మనల్ని వర్ధిల్ల చేసేదాన్ని బట్టి మనల్ని ద్వేషించి మనకు వ్యతిరేకంగా ప్రచారాలు చేసే వ్యక్తులు ఖచ్చితంగా లెగుస్తారు. అయితే ఇక్కడ ఆ మాటల్ని నువ్వు తీసుకుంటే, వాళ్ళ పలుకుల్ని, వాళ్ళు ఏమంటున్నారో ఏమనుకుంటున్నారో అన్న విషయాలు నువ్వు తీసుకుంటే దెబ్బతినే అవకాశం ఉంది. ఇక్కడ నువ్వు గమనించాల్సింది ఏంటంటే, వాళ్ళు ఏమనుకుంటున్నారో ఏమంటున్నారో నాకు రెండవ విషయం అది. ముందు నా దేవుడు నన్ను గురించి ఏమనుకుంటున్నాడు అన్నది ఒక్కటి నేను మేజర్గా తీసుకుంటాను. ఇక ఆయన దృష్టిలో నేను క్రమంగా ఉంటే, వీళ్ళుగా ఇంకా ఇంతమంది నాకు శత్రువులుగా వ్యతిరేకమైన నేను దాన్ని లెక్క చెయ్యను అనే ఆలోచన విధానాన్ని మనం కలిగి ఉండాలి. ఇక్కడ నంబర్ 1 మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు ఏమంటున్నాడు, దేవుడు ఏమనుకుంటున్నాడు నా విషయంలో అన్నదే మనకు ప్రధానం. ఎందుకంటే మనం అందరికీ నచ్చాలని రూల్ ఏం లేదు. దేవుడే అందరికీ నచ్చాలా. దేవుడు అంత మంచోడు ఎవరన్నా ఉన్నారా ఇంకొకడు? దేవుడు అంత గొప్పోడు ఉన్నాడా ఇంకొకడు ఎవరన్నా? అంత గొప్ప దేవుడు, అంత మంచి దేవుడు, అంత నీతిమంతుడు, అంత పరిశుద్ధుడు, మచ్చలేని చంద్రుడైన దేవుడే